హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే శంకువు వ్యాసము మనకి 10.5 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఏటవాలు ఎత్తు 10 సెంటీమీటర్లు ఇచ్చాడు. అయితే దాని పక్కతల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఇది 9th క్లాస్ 117 లో ఉన్న క్వశ్చన్. మనకి శంకువు తాలూకా ఏటవాలు ఇచ్చాడు 10 సెంటీమీటర్లని, భూ వ్యాసం ఇదంతా కలిపితే 10.5 అని ఇచ్చాడు. మనకి వక్రతల వైశాల్యం ఫార్ములా ఏంటి? శంకువుకి పై ఆర్ ఎల్, ఇది మనం చెప్పుకోవచ్చు. పై అంటే 22/7, ఆర్ అంటే మనకి రేడియస్. ఎక్కడ ఇచ్చిందేమో ఫుల్ గా డయామీటర్ ఇచ్చాడు, అందులో సగం కదా రేడియస్ అవుతుంది. అంటే 10.5 లో సగం అంటే మనకి 5.25 గా చెప్పొచ్చు. ఇంటూ ఎల్ అంటే మనకేంటి పక్కతలం, అదంతా ఇచ్చాడు 10 ఇచ్చాడు. ఇప్పుడు చూస్తే 7 తోటి ఇది డివైడ్ అవుతుంది. 7 7s 49, ఇంకా 3 ఉంటుంది. 3 పక్కన 5 అంటే 35, 7 5s 35. ఆ విధంగా డివైడ్ అయింది. ఇక్కడ 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి, అంటే 0.75. ఇక్కడ 10 తోటి దీన్ని ఇంటూ చేస్తే అప్పుడు పాయింట్ ఏమో ఎక్కడికి వస్తుంది అంటే 7.5 ఇంటూ 22. ఇక్కడ పాయింట్ లేకుండా ముందు ఇంటూ చేస్తే 2 × 75 150, 2 × 75 150. ఇప్పుడు ఇచ్చేస్తే 0 5 6 1. ఇక్కడ ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి 165 సెంటీమీటర్ స్క్వేర్ గా ఆ శంకువు తాలూకా వక్రతా వైశాల్యంగా చెప్పొచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.